పాలమూరుపై కేసీఆర్ అన్ని అబద్ధాలే. కమిషన్ల కోసం రాయలసీమ లిఫ్ట్కు పర్మిషన్ ఇచ్చిండు వంశీచంద్ రెడ్డి. కుంగిన మేడిగడ్డను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని వెళ్లారని ఫైర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కార్వేనా ఉద్దండపూర్ రిజర్వాయర్ల సందర్శన. ఎవడా నా కుక్క కూడా దేకింది లేదు, దీన్ని కుక్క కూడా దేకింది లేదు కాబట్టి మెయిన్ పేపర్లనేమో ఇది వచ్చింది మెయిన్ వార్తగా, ఇక్కడ చిన్నగా ఈ వార్త వేసింది. మీరు కేటీఆర్ ట్రాప్ లో పడ్డారు. నిన్న కాంగ్రెస్ నేతలంతా నిన్న కేటీఆర్ ట్రాప్ లో పడ్డారు. మేడిగడ్డ కోసం ఆయన ప్రోగ్రాం తీసుకోగానే, ఆయన మేడిగడ్డ కోసం ప్రోగ్రాం తీసుకుంటే మీరు పాలమూరు రంగారెడ్డి ప్రోగ్రాం తీసుకుంటారా? ఇది కేటీఆర్ ట్రాప్ లో పడినట్టు కాదా? మీరు ఏం చేయాలి? ఒకవేళ కేటీఆర్ మేడిగడ్డ సందర్శన అంటే మీరు దేన్ని హైలైట్ చేయాలి? ఒక ఈ హామీలు ఇచ్చింది చూడు, 420 హామీలు, దీంట్లో ఏదన్నా ఒకటి ప్రకటించనుంటుంది, ప్రకటించి ఈ ప్రోగ్రాం పెట్టనుంటుంది. అప్పుడు ప్రజలు అరే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాను అని ఇటు చూసు మీడియా అంతా. నిన్న మీడియాలో ఏది హైలైట్ అయింది? కేటీఆర్ ప్రోగ్రాం హైలైట్ అయింది. సన్నాసులు, స్ట్రాటజీ లేని సన్నాసులు అయిపోయిన కాంగ్రెస్ వాళ్ళు గది పట్టుకుంటారు, మేడిగడ్డను పట్టుకుంటారు. మేడిగడ్డను పట్టుకోవడం వల్ల నిన్న కేటీఆర్ హీరో అయిపోయా. మీకు స్ట్రాటజీ తెలుస్తలేదా? మీకు ఇంతమంది ఉన్నారు కానీ. కాబట్టి ఈ పాలమూరు రంగారెడ్డిపై నిన్న వీళ్ళు పోయింది వచ్చి సన్నాసి పని ఇది. ఇక కేసీఆర్ అన్ని అబద్ధాలే అంటాను. ఆ కుంగిన మేడిగడ్డను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని పోయినలాంటే ఇంత ఫేర్ అండ్ లవ్లీ ఉన్న పౌడర్ రుద్దుకొని పోయినలాట. మీరు ఏమైనా పెండనో ఇంకేమైనా రుద్దుకొని పోయినా చెప్పురి. మరి వాళ్ళ ముఖాలు పెట్టుకొని వాళ్ళు వేయండి, మీ ముఖాలు పెట్టుకొని మీరు వేయండి. మీరు ఎట్లా వేయంలో గావులు కట్టినే వేయండి. ఏ ముఖం పెట్టుకొని పోతారు? 40 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నాగం చేసింది కాకుండా 1300 మంది బిడ్డల శరీరాలు నేల కొరిగినాయి. మీ పాపం కాదా? ఇవన్నీ మర్చిపోయిన్లు. ఇంకేం ముఖం పెట్టుకొని, అసలు మా దరిద్రం ఇది. ఏ ముఖాలు పెట్టుకొని మీకు ఇచ్చిన అధికారం? మాకుండాలి బుద్ధి. మీ గుణం తెలిసి కూడా, మీ దరిద్రం తెలిసి కూడా మీకు అధికారం ఇచ్చింది.